అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్ప్రైజ్ విజిట్స్లో భాగంగా మదనపల్లి డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ రసూల్ గారితో, అట్లానే ఈ ఏరియా వెటనరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రోహిణి గారితో కలిసి సర్ప్రైజ్ విజిట్స్కి అంగళ్ళు, తర్వాత అదేంటి ఇంకోటి సిటిఎం దీని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంగళ్ళు డాక్టర్ గారు సెలవులో ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, కాబట్టి అక్కడి నుంచి సిటిఎంకి వెళ్ళాము. సిటిఎంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు అనే కాదు కానీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అనేటువంటివి సీరియస్గా కనబడ్డాయి. సో దానికి సంబంధించి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి డైరెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అట్లానే ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు మరి మాకు ఒక సంవత్సర కాలం నుంచి కూడా అనేక రకాలైనటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కానివ్వండి, రకరకాలైనటువంటి అప్లికేషన్స్ మాకు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మేము ముగ్గురు కలిసి అక్కడ హోప్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని, అట్లానే హెడ్ మిస్ట్రెస్, అట్లానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని వీళ్ళని కలిసి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అక్కడ అన్ని విషయాలు కూడాను మా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక డాక్టర్ సెరిల్ లారెన్స్ అనేటువంటి వ్యక్తే అక్కడ కరెస్పాండెంట్గా ఉన్నారని, అట్లానే ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేశారని చెప్పి బిషప్ గారు కడప నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు ఇంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్స్ కూడా అవే కాబట్టి ఇమీడియట్గా ఆయన్ని సస్పెండ్ చేసి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయమని చెప్పి డాక్టర్ రసూల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అట్లానే డైరెక్టర్ గారిని కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ని, రసూల్ గారు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్స్ని కన్ఫర్మ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన వైద్య వృత్తిలో చాలామంది దాదాపు ఒక 70 to 80% వరకు సక్రమంగా పనిచేస్తూ ఉన్నారు. మనము అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తిరిగి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఈరోజు చెప్పలేదు ఇక్కడికి నేను వస్తున్నానని. రసూల్ గారు వారి యొక్క ఆఫీస్లో ఉన్నారు, రోహిణి గారు ఆఫీస్లో ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా మన ఉద్యోగం మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగని కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ 10 to 20% ఉన్నారో బాధ్యతారాహిత్యంగా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాంటివి ప్రభుత్వం ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు. అలాంటి వాళ్ళందరూ కూడాను మీకు ఏమైనా ప్రైవేట్ కార్యక్రమాలు ఉంటే లీవ్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ అండ్ డూ యువర్ యాక్టివిటీస్. వీ విల్ నాట్ అబ్జెక్ట్ అండ్ గవర్నమెంట్ విల్ నాట్ అబ్జెక్ట్ ఫర్ దట్. బట్ మీరు ఇక్కడ ఉండి మీ వివిధ రకాలైనటువంటి ప్రైవేటు కార్యక్రమాలు చేస్తామంటే మాత్రం ఇటు ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆ రకంగా మీరు బాధ్యత గుర్తిరిగి మీ యొక్క బాధ్యత నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మన పశు వైద్య విభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.